ఎలక్షన్ ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు మీకు పొత్తులో భాగంగా బయటకు వస్తున్న ప్రచారం 25 నుంచి 30 వరకు మాత్రమే సీట్లు ఇస్తారు. 2 ఎంపీ స్థానాలు ఇస్తారంటున్నారు. 30 సీట్లు ఇచ్చారే అనుకుందాం. 30 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎట్లా అవుతారు? 30 సీట్లు తీసుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదే. ఉమ్, ఒకటే సోషల్ మీడియాలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సంబంధించిన బ్లూ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని భయభ్రాంతకు గురి చేయాలి, మాకు తెలుగుదేశం వాళ్ళకి గొడవలు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్ లేదు. మొన్న నాంద్ర మనోహర్ గారు చెప్పారు, 65 స్థానాలు మనం పోటీ చేస్తున్నాము, మన గౌరవమైన స్థానాలు పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో అన్నట్టున్నారు, 3వ వంతు సీట్లలో పోటీ చేస్తున్నారు. 300 సీట్లు 60 సీట్లు మాకు ఈజీగా వస్తుంది. అది కాకుండా మాకు అభ్యర్థులు ఉన్నారు. అంతకు మించి అందరూ గెలుస్తామని ధీమాతో సెలక్షన్కి వెళ్ళాలని కోరుతున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట వచ్చే వరకు ఈ డైలామా ఉంటుంది. 100కి 100% జనసేన పార్టీ నాయకులకి, జనసేనులకి గౌరవమైన ప్లేస్, గౌరవమైన సీట్లే ఉంటాయి. ఇప్పుడు మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఒకవేళ మీకు 60 సీట్లు ఇస్తే 60 సీట్లో పోటీ చేయట క్యాండిడేట్లు ఉన్నారా? ఏం మాట్లాడతారు సార్? 125 స్థానాల్లో ఆ రోజు 2019లో పోటీ చేసినాం మేము. 2019లోనే. ఈ రోజు ఈ అలయన్స్లో ఇంత వేవ్లో ఇంత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉన్నప్పుడు 175 ఇచ్చినా పోటీ చేస్తాం మేము. అంత కెపాసిటీ మాకు ఉంది. ఇప్పుడు సిద్ధం అని జగన్